ఏపీపీఎస్సి గ్రూప్ 2 సంబంధించి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో మీలో చాలామంది క్వాలిఫై అయ్యారనుకుంటాను. మీ అందరికీ నా అభినందనలు. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై కాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చేసిన తప్పులను సరిదిద్దుకొని రాబోయే నోటిఫికేషన్ కోసం సిద్ధం కండి. ఇకపోతే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అన్నది జూలై 28వ తారీఖున జరుగుతుందని ఏపీపీఎస్సి వారు అఫీషియల్గా నోటిఫై చేయడం జరిగింది. అయితే సమయం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్ మరియు మెయిన్స్కి సంబంధించిన సిలబస్ మధ్య ఎలాంటి పొంతన లేదు, సంబంధం లేదు. ఆ విధంగా సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే ప్రిలిమ్స్కి మీరు ఏమైతే చదివారో అవి మెయిన్స్లో ఏమాత్రం రావు. అలానే మెయిన్స్కి సంబంధించిన సిలబస్ మీరు సెపరేట్గా ఫోకస్డ్గా చదవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఇంత తక్కువ టైంలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసి జాబ్ సాధించాలి అంటే 3 ముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా సిలబస్ను క్లియర్గా అర్థం చేసుకోండి. మెయిన్స్ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. అందులో మొదటి పేపర్లో 2 టాపిక్స్. అవి ఏపీ హిస్టరీకి సంబంధించి 75 మార్కులు, అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి 75 మార్కులు, మొత్తము పేపర్ 1లో 150 మార్కులు ఉంటాయి. అలానే పేపర్ 2లో 2 టాపిక్స్ ఉంటాయి. అందులో మొదటిది ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్కులు, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్ కలిపి ఇంకొక 75 మార్కులు ఉంటాయి. మొత్తం కలిపి 150 మార్కులు గాను పేపర్ 2 ఉంటున్నాను. అయితే ఈ సిలబస్ చూసినప్పుడు మీకు మొత్తము స్టాటిక్ కంటెంట్ లానే కనిపిస్తుంది, కానీ ఇందులో చాలా డైనమిక్ కంటెంట్ ఉంది. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూస్తే ఆ ప్రశ్నలు అడిగే విధానం చూస్తే అందులో చాలా డైనమిక్గాను మరియు చాలా అనలిటికల్గాను క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలానే ఇప్పుడు రాబోయే మెయిన్స్లో కూడా ఈ 2 పేపర్స్లోనూ ఎంతో స్టాటిక్ కంటెంట్లా మీకు కనిపించినా కానీ ప్రిలిమ్స్ తరహాలోనే అయితే అంతకన్నా ఎక్కువ అనలిటికల్గాను డైనమిక్గాను ఉండే ప్రశ్నలు ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకోసము మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ని క్లియర్గా చూసుకుంటూ సిలబస్తో పాటు మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉందో ఈక్వల్గా ఉండటం వల్ల ప్రతి టాపిక్ని మీరు ఈక్వల్ వెయిటేజ్తో చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీకు ప్రతి టాపిక్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంది. అలాంటప్పుడు నేను కేవలం పాలిటీలో బాగా ఉన్నాను, బాగా వచ్చు, బాగా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వగలను అనుకుంటే సరిపోదు. మిగతా టాపిక్స్లో కూడా ఈక్వల్గా అదే తరహాలో మీరు ప్రిపేర్ అయ్యి అలాంటి ప్రతి ప్రశ్నకి అదే లెవెల్లో సమాధానం ఇవ్వటం చాలా అవసరం. అలాంటప్పుడు మాత్రమే మీకు మంచి మార్క్స్ వచ్చి మెయిన్స్ని క్రాక్ చేయటం జరుగుతుంది. రెండవ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఏ పుస్తకాలు చదవాలి. అయితే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మార్కెట్లో చాలా రకాల పుస్తకాలు వచ్చాయి. అవన్నీ చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. స్టూడెంట్ ఫ్రెండ్లీ అంటే ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లోనూ కంటెంట్ అన్నది పాయింట్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే పాయింట్స్ రూపంలో ఇవ్వటం జరుగుతుందో మనకి ఆ సబ్జెక్టుకి సంబంధించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి రాదు. ఎందుకు రాదంటే ఎనాలిసిస్ అన్నది డైనమిక్ ఉండే కంటెంట్ ఏదైతే ఉంటుందో అవి పాయింటర్స్ రూపంలో ఇవ్వటం చాలా కష్టం. పాయింటర్స్ రూపంలో ఉన్నప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వటం కోసము సరిపోతుందే తప్ప మెయిన్స్ లాంటి కొద్ది అనలిటికల్గా ఉండే ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వటం చాలా కష్టం. అందుకోసము మీరు కంప్లీట్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పుస్తకాలని చదవడం చాలా మంచిది. దీనికి సంబంధించి మీరు బేసిక్స్ బాగా నేర్చుకోవాలి అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవటం చాలా అవసరం. అలానే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అనలిటికల్గా ఉండాలి అనుకుంటే, నేర్చుకోవాలి అనుకుంటే తెలుగు అకాడమీ పుస్తకాలు ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే మన ఎగ్జామినేషను డిగ్రీ స్టాండర్డ్లో ఉండటం వల్ల తెలుగు అకాడమీ వారి BA సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అంటే మన సిలబస్కి తగ్గిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. అలానే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ గమనించి ఉంటే వారం రోజుల క్రితంలో వచ్చిన న్యూస్ ఐటమ్ సంబంధించి కూడా ప్రశ్నలు అడగటం జరిగింది.
అంటే మనం మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎప్పటి వరకు చదవాలి అంటే మన ఎగ్జామ్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో దానికి ఒక వారం రోజుల ముందు వరకు కనీసము డైలీ న్యూస్ పేపర్ చదివి దానికి సంబంధించిన నోట్స్ రాసుకోవాలి. ఖచ్చితంగా రాసుకోండి. వాటిని రివిజన్ చేసుకోవడానికి కూడా సరైన సమయం పెట్టుకోండి. మూడవ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇప్పుడు మాక్ టెస్ట్ రాయాలా వద్దా? ఈ ప్రశ్న చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏమిటంటే రాయాలి. ఎందుకంటే చాలామంది మేము ఇప్పటికి ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదు, ఇప్పుడే మాక్ టెస్ట్ రాయటం వల్ల ఉపయోగం ఉండదు అని అనుకుంటున్నారు. కానీ మాక్ టెస్ట్ రాయటం వల్ల మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్ కాదు. మీకు ప్రతి ప్రశ్నకు సంబంధించిన సమాధానాలు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఎంత గెయిన్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. దీన్నే మనం రివర్స్ ఇంజనీరింగ్ అంటాము. అంటే మొత్తం సిలబస్ చదువుకొని ఎగ్జామ్ రాయటం కన్నా ఎగ్జామ్ రాసేసి మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలుసుకొని దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ను మనం గ్యాదర్ చేసుకొని ఉండటం అనేది రివర్స్ ఇంజనీరింగ్. ఇది ఇలాంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి చాలా అవసరము. ఈ టెక్నిక్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అయితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాసిన తర్వాత కీ విత్ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా మీరు చూసి దానితో పాటుగా కీకి సంబంధించిన ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ కూడా మీరు చూసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీరు కంప్లీట్గా ప్రతి టాపిక్ మీద కమాండ్ తెచ్చుకుంటే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయటం పెద్ద కష్టమైన విద్య అయితే కాదు. కాబట్టి వీలైనంత త్వరగా మాక్ టెస్ట్ రాయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా నేర్చుకోండి. And all the best for your exam.